సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రేవంత్, మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ క్లోజ్ అవబోతోంది అండ్ ఉగాది కూడా నూతన సంవత్సరం రాబోతుంది. అయితే చాలా మంది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిపోయినాక కొత్తగా ఏప్రిల్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. చాలా మంది కొత్తగా స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లోకి వద్దాం అనుకుంటారు. కాబట్టి సో కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు, పర్టికులర్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఎటువంటి ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకోవాలి అంటారు, ఎటువంటి ఫ్యాక్టర్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి అంటారు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు? సో ఇక్కడ స్టాక్ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం పాటించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక 10 విషయాలు మాట్లాడతాను నేను. సో ఇక్కడ స్టాక్ కొనటము అన్న విధంగా కంటే కూడా మనం ఒక పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అని ఒక మైండ్ తోటి ఆలోచిస్తే ప్రాపర్ పికింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో స్టాక్ ఇన్వెస్టింగ్లో సహజంగా చాలామంది చేసేటువంటి పొరపాటులు ఏవైతే ఉంటాయో వాటిని కొంతవరకు కట్ డౌన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అందరూ చేసే మొదటి పొరపాటు ఏంటి అని అంటే, ఏదైనా ఒక స్టాక్ పేరు విన్నా లేకపోతే ఎవరైనా స్ట్రాంగ్ రికమెండేషన్ ఇస్తున్నా కానీ ఓవర్ వెయిటేజ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి అనుకోండి, అందులోనే అవసరమైతే 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల రూపాయల వరకు కూడా వన్ సింగిల్ షాట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ విషయంలో నేను చాలా క్లియర్గా ఉంటాను. ఎప్పుడైనా సరే ఒక పెద్ద కంపెనీ అయితే, ఒక జైంట్ కంపెనీ ఇటువంటి అయితే కనుక మనం 10%కి మించి ఎక్స్పోజర్ వాటిలో ఇవ్వకూడదు. అదే ఒక స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లాంటివి అయితే కనుక 5% ఎక్స్పోజర్కి మించి ఇవ్వద్దు. అదే మైక్రో క్యాప్ రిలేటెడ్ కంపెనీస్ అయినట్టయితే కనుక 2.5%కి మించి ఇవ్వకూడదు. సో ఆ కంపెనీకి ఉన్నటువంటి స్టెబిలిటీని బేస్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ వెయిటేజ్ అనేది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. సో మనం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసేటప్పుడు అది ఏ క్రైటీరియాలో ఉంది, దానికి ఉన్నటువంటి రిస్క్ ఏంటి అర్థం చేసుకొని ఇంతకు మించి నేను పెట్టలేను, పెట్టకూడదు అని ఒక నియమాన్ని పెట్టుకోవాలి. అదేంటంటే, నేను ఒకవేళ ఎక్కువ పెడితే ఎక్కువ రిటర్న్ వస్తుంది కదా అని అంటే, ఒకవేళ పోయినా కానీ అదే ఒక మైక్రో క్యాప్ చిన్న కంపెనీలో 10% పెడితే ఒకవేళ ఆ కంపెనీ సడన్గా ఫాలో అయిపోతే మీ ఎంటైర్ పోర్ట్ఫోలియోని 5% డిప్ అవడానికి కూడా స్కోప్ దొరుకుతుంది. సో బేసిక్గా ఒక 2.5% పెట్టారనుకోండి, అది 50% పడిపోయినా కానీ మీకు ఒక 1.5%కి మించిన డ్యామేజ్ మీ పోర్ట్ఫోలియో జరగదు. సో హ్యావ్ ఏ క్లారిటీ, ప్రతిదానికి రాసుకోండి నేను ఇలానే ఈ పర్సంటేజెస్లో పెడతాను అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైనా కానీ ఒక 50-30-20 రూల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఎప్పుడైనా రిటర్న్స్ అనేవి అగ్రెసివ్గా రావాలి అని ఒక మైండ్ సెట్ తోటి కాకుండా పోర్ట్ఫోలియో నేను కన్స్ట్రక్ట్ చేయాలి, రిస్క్ రివార్డ్ రెండింటిని ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి అని ఒక మైండ్ సెట్ని బిల్డ్ చేయాలి. దానికి 50-30-20 రూల్ అనేది బాగా పనిచేస్తుంది. సో 50% అనేది మనం సహజంగా ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఇండివిజువల్ స్టాక్ రిస్క్ అనేది మిటిగేట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఒక 30% ఇండివిజువల్ స్టాక్స్లో పెట్టేటప్పుడు బ్లూ చిప్ స్టాక్స్ని ఎక్కువగా, బ్లూ చిప్ ఆర్ కొంతవరకు మిడ్ క్యాప్ సెగ్మెంట్ స్టాక్స్ వరకు ఒక 30% అలొకేషన్ ఇవ్వాలి. మనం బాగా రిస్క్ చేయాలనుకుంటాం కదా, ఆ రిస్క్ని 20% ఆఫ్ ద స్టాక్స్ తోటి మాత్రమే చేయాలి. అంటే మనం 20% ఒక 2 లక్షల రూపాయల క్యాపిటల్కి మించి మనం చేయకూడదు. అండ్ గెయిన్ ఈ 2 లక్షల రూపాయలు కూడా 10 లక్షల్లో చెప్తున్నాను ఎగ్జాంపుల్ నేను, ఆ 2 లక్షల రూపాయలు కూడా వన్ సింగిల్ స్టాక్ అలొకేషన్ ఇవ్వకూడదు. ఆ 2 లక్షల రూపాయలు కూడా ఫస్ట్ రూల్ని ఏదైతే చెప్పానో దానికి అనుకూలంగా డివైడ్ చేసి 20% క్యాపిటల్ తోటి మాత్రమే మనం రిస్క్ని చేయాలి. అండ్ ఇవి కొనేటప్పుడు మరికొన్ని విషయాలను గమనించాలి. ద బేసిక్ థింగ్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అని అంటే, ప్రైస్ టు ఎర్నింగ్స్ దానికి ఎలా ఉన్నాయి, పిఈ రేషియో. సో ఫస్ట్ ఇండెక్స్ లెవెల్లో మనం పిఈ రేషియోని చెక్ చేయాలి. ఎంటైర్ ఇండెక్సే మనకి పిఈ అనేది ఎక్కువగా ఉందా, లేకపోతే ఇండెక్స్ పిఈనే దాని మీడియన్ కంటే బిలోలో ఉందా. అండ్ ఆ తర్వాత ఇండివిజువల్గా స్టాక్స్ని పిక్ చేసుకునేటప్పుడు ఆ స్టాక్స్ అనేవి ఆ ఇండెక్స్ పిఈ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్నాయా, ఎక్కువలో ట్రేడ్ అవుతున్నాయా, దాంతోపాటు ఇన్లైన్ అయ్యాయా. అగైన్ ఇప్పుడు తక్కువలో ట్రేడ్ అయినంత మాత్రం డైరెక్ట్గా ఎంటర్ అవ్వాలని కాదు. ఒకవేళ తక్కువలో ట్రేడ్ అయినట్లయితే వాళ్ళ యొక్క వ్యాపారం బాగుండి కూడా తక్కువలో ట్రేడ్ అవుతుందా, వ్యాపారం బాగోపోవటం వల్ల తక్కువలో ట్రేడ్ అవుతుందా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ మీరు స్టాక్స్ని లిస్ట్ డౌన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది మినిమం 15% అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ యొక్క సైజ్ ఒక 100 కోట్లు అనుకోండి, అండ్ వాళ్ళు కనీసం ఒక 15 కోట్లు 20 కోట్లు ఆ మాత్రమన్నా వాళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ జనరేట్ చేయాలి. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక 6% రిటర్న్ 7% రిటర్న్ కోసం కాదు కదా పెట్టుబడి పెట్టేది. డెఫినెట్గా ఒక 15% రిటర్న్ ఆన్ ఈక్విటీ అని ఉండాలి ఆ కంపెనీకి. సో అక్కడ మనం చూసేటప్పుడు స్టాక్ పర్సంటేజ్ రిటర్న్ ఎంత ఇచ్చిందని చూస్తాం. ఆ స్టాక్ పర్సంటేజ్ రిటర్న్ అనేది దేని మీద డిపెండ్ ఉంటుంది, ROC అంటే మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీస్ మీద ఎక్కువ మీద డిపెండ్ అయి ఉంటుంది, ROEs మీద. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగుందా లేదా ఫస్ట్ మనం నెక్స్ట్ చెక్ చేయాలి. ఆ తర్వాత డెప్ట్ టు ఈక్విటీ ఎంత ఉంది,
అంటే వాళ్ళ ఈక్విటీతో కంపేర్ చేస్తే వాళ్ళ యొక్క అప్పులు ఎంత ఉన్నాయి, వాళ్ళ యొక్క ఈక్విటీతో కంపేర్ చేస్తే వాళ్ళ యొక్క అప్పులు, అంటే ఆస్తులతో కంపేర్ చేస్తే అప్పు ఎక్కువ ఉంటే ఏమవుద్ది, జనరల్ థియరీ, దివాలా తీస్తే మొత్తం రోడ్డున పడతాం. సో బేసిక్గా ఇది కూడా మన కంపెనీల విషయంలో అప్లై చేసి చూడాల్సిందే ఖచ్చితంగా. సో డెప్ టు ఈక్విటీ అనేది 1 కంటే బిలోలో ఉండాలి. మీరు ఎక్కడ ఓపెన్ చేసినా screener.in ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ఈ రేషియోస్ని చూపించేస్తుంది, అక్కడైనా చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా అన్నిటికీ ఆయువు పట్టేంటి, దాని యొక్క సేల్స్. దాని యొక్క సేల్స్ వీక్గా ఉంటూ స్టాక్ పర్ఫామ్ చేస్తుంది అని అంటే ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నారని అర్థం. సేల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అని అంటే గోయింగ్ ఫర్దర్ కూడా వాళ్ళు అదే ఒక ఫేజ్ని మెయింటైన్ చేస్తారు. సమ్టైమ్స్ జంప్ రావచ్చు, సమ్టైమ్స్ స్లో రావచ్చేమో, కానీ ఒక ఫేజ్ని మెయింటైన్ చేయాలి. అలా కనీసం వాళ్ళు ఒక 10% ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ యొక్క మార్కెట్ షేర్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలి, రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందని చూస్తూ ఉంటారు. రెవెన్యూ ఇంక్రీజ్ అనేది ఇన్ఫ్లేషన్ వల్ల కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్తున్నా, సేల్స్ ఇంక్రీజ్ కూడా జరుగుతుందా లేదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ కూడా ఎంత పర్సెంటేజ్తో గ్రో అవుతున్నారు, ఇది కూడా మనం చూడాలి. అది మినిమం 10% తోటి గ్రో అవ్వాలి ఖచ్చితంగా. అండ్ ఆ తర్వాత ఎవరికైనా ఒక ఇన్కమ్ మెథడ్ కూడా ఉండాలి అని అంటే మాకు దాని నుంచి కేవలం స్టాక్ గ్రోతే కాదు, ప్రతి నెల ఎంతో కొంత ఆదాయం కూడా మాకు కావాలి అని అనుకుంటే కనుక డివిడెంట్ ఈల్డ్ కూడా చెక్ చేయండి. 2% కంటే తక్కువ డివిడెంట్ ఈల్డ్ ఉంటే మీరు ఎంటర్ అయ్యి కూడా దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అంటే మీరు పర్పస్ కూడా ఐడెంటిఫై చేసుకోండి, మీరు గ్రోత్ కోసం ఎంటర్ అవుతున్నారా, లేకపోతే దాని నుంచి ఇన్కమ్ కోసం ఎంటర్ అవుతున్నారా. ఇన్కమ్ కోసం ఎంటర్ అవుతున్నారంటే డివిడెంట్ ఈల్డ్ అనేది ఖచ్చితంగా పరిగణించాల్సిన ఒక అంశం. అండ్ దాంతోపాటు ఇంకొకటి, మనం సహజంగా ఎప్పుడు ఒక స్టాక్ వైపు చూస్తాం, బాగా ర్యాలీ అయిన తర్వాత ఒక స్టాక్ వైపు చూస్తాం. అప్పుడే వెంటనే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో కూడా పాపప్ అయిపోతుంది న్యూస్, పలానా స్టాక్ అంత ర్యాలీ అయింది, ఇంత అవుతుంది అంత అవుతుంది అని. అట్లాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. మనకి అది అక్కడి నుంచి పెరుగుచ్చేమో నాకు తెలియదు, అది మనకు అనవసరం. మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు అది అబ్నార్మల్గా ర్యాలీ జరిగి ఉండకూడదు. ఎందుకు, మనం ముందు తీసుకొని ఉంటే యాక్చువల్గా రిటర్న్స్ వచ్చి ఉండేవి. మన ఎగ్జాంపుల్స్ అని ఎక్కడి నుంచి చూస్తాం, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంత రిటర్న్ వచ్చి ఉండేది అని. కానీ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేదు కదా, ఆల్రెడీ ఇక్కడికి వచ్చాక కదా చూసింది, అక్కడి నుంచి పట్టడానికి కూడా స్కోప్ ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చాక కూడా నేను ఇన్వెస్ట్ చేస్తాను అని అంటే అది కంప్లీట్గా బెట్టింగ్ వైపుగా దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హెవీ ర్యాలీ అయి ఉండకూడదు. అదొక సిగ్నిఫికెంట్గా దాని రిటర్న్స్కి అనుకూల, అంటే దాని ROCE వీటన్నిటికి అనుకూలంగా మాత్రమే మూవ్ అవుతూ ఉండాలి. డీసెంట్ ర్యాలీసే చేయాలి అది. అండ్ దాంతోపాటు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక లాంగ్ టర్మ్ బెట్ని మైండ్లో పెట్టుకోండి. జస్ట్ ఏదో నేను ఒక స్వింగ్ ట్రేడ్ లాగా చేస్తాను, కొంచెం 10% పెరగగానే లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ అవుతామని అనుకుంటాం, కానీ ఒక 2-3 మంత్స్లో రిటర్న్ రాగానే బయటకు వస్తాను, మళ్ళీ పడుద్దేమో, ఇటువంటి మైండ్ సెట్ పనికిరాదు. సహజంగా ఎకానమీలో ఎప్పుడైనా ఒక సైకిల్ మొదలైతే 2-3 సంవత్సరాల వరకు కూడా అది సాగుతూ ఉంటుంది. సమ్టైమ్స్ ఇట్ మైట్ ఎక్స్టెండ్ టు 5 years ఆల్సో. అందుకే మనం గమనిస్తే స్టాక్స్ కూడా కన్సాలిడేట్ అయితే 3 నుంచి 5 సంవత్సరాలు కన్సాలిడేట్ అయిపోతాయి. ర్యాలీ అవడం మొదలు పెడితే 3 నుంచి 5 సంవత్సరాలు కొద్దిగా పెరుగుతూ పోతూ ఉంటాయి. సో అందుకే మనం తీసుకునేటప్పుడు ఆ స్టాక్స్ ఆ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు కూడా ఇది కూడా కనీసం 2 to 3 years వరకు అయినా కానీ అది ర్యాలీ అవుద్దా లేదు చూసుకోండి. లేదు అదేదో చిన్న బెట్ లాగా తీసుకుంటానంటే అది ఇన్వెస్టింగ్ అనరు, దాన్ని ట్రేడింగ్ అని అంటారు. ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 నుంచి 3 సంవత్సరాల వరకు అది ప్రాబబిలిటీ ఉండాలి. సో నెక్స్ట్ ఫైనల్ రూల్ వచ్చేసరికి మీ మైండ్లో ట్రిగ్గర్ పాయింట్ ఒకటి పెట్టుకోండి. మేబీ మీకు రకరకాల అలర్ట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. మీరు ఎంటర్ అయిన స్టాక్ ఇంత పర్సంటేజ్ కంటే కిందకి వస్తే ఒక ట్రిగ్గర్ పాయింట్ని పెట్టుకోండి. అది ఎందుకు పడుతుంది, ఒకవేళ ట్రిగ్గర్ అయ్యి కిందకు వస్తుంది అనుకోండి, ఎందుకు పడుతుందో ఫస్ట్ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదో ఎంటైర్ సెగ్మెంట్కి కొంచెం ఏదో చిన్న ఒక బ్యాడ్ న్యూస్ రావడం వల్ల పడుతుందా, లేకపోతే రీసెంట్గా ఇండస్ఇండ్ బ్యాంక్కి సంబంధించిన రకరకాల న్యూస్లు వచ్చాయి, ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ ట్రిగ్గర్ అయింది, వాళ్ళ మేనేజ్మెంట్ పాడైంది అనుకోండి, ఇంకెప్పటికీ రికవర్ కాదు. సో ట్రిగ్గర్ పాయింట్, స్టాప్ లాస్ ట్రిగ్గర్ పాయింట్ ఒకటి పెట్టుకొని అలర్ట్స్ పెట్టుకొని ఎందుకు పడుతుందో దాన్ని చదవండి ఫస్ట్. అదేదో బ్రాడర్ మార్కెట్ వల్ల పడుతుంది అని అంటే దట్స్ ఫైన్, ఒక టైంకి అది రికవర్ అవుతుందని వెయిట్ చేయొచ్చు. కాకపోతే దాని ఫండమెంటల్స్ బాగోకపోవడం వల్ల పడుతుంది అనుకోండి, అది రికవర్ అవడానికి స్కోప్ దొరకదు. సో స్టాప్ లాస్ పెట్టిన తర్వాత కూడా దాన్ని అర్థం చేసుకోండి ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది స్టాప్ లాస్ అనేది. స్టాప్ లాస్ సెల్లింగ్కి పెట్టద్దు, అలర్ట్ పెట్టండి. స్టాప్ లాస్ అలర్ట్ సెట్ చేసుకొని దాన్ని రివ్యూ చేసి మళ్ళీ నిర్ణయాలు తీసుకోవాలి. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే నేను కంప్లీట్గా మీరు పెద్దవాళ్ళు అయిపోతారని నేను చెప్పను, కానీ మీ పోర్ట్ఫోలియో సెక్యూర్డ్గా ఉంటే సేఫ్ జోన్లో ఉంటుంది. సెక్యూర్డ్ అండ్ సేఫ్ జోన్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇవి కనీసం బేసిక్ థింగ్స్, వెరీ బేసిక్ మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే. అంతేగాని ఎవరో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో బ్లైండ్గా కాకుండా మనం కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేసుకొని, కొంత హోంవర్క్ చేసుకొని, ఇలాంటి బేసిక్ విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటే మాత్రం డెఫినెట్గా మన పోర్ట్ఫోలియో సేఫ్గా ఉంటాయి. 100%. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.